టెక్నాలజీ డెవలప్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులు పోలిన మనుషులను సృష్టించే వరకు, ప్రాణం లేని రోబోలతో పనులు చేయించుకునేంత వరకు. అలాంటిది మనిషికి అత్యంత ఇష్టమైన ఎంతో విలువైన బంగారాన్ని కూడా మనమెందుకు తయారు చేయలేమని సైంటిస్టులు ఆలోచించారు. అందుకే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ గోల్డ్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు బంగారం అంటే మనం భూమి పొరల్లోపు గనుల్లోనే దొరుకుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అది ల్యాబ్లో తయారవ్వబోతుంది. ల్యాబ్లో తయారు చేస్తారు కదా అని అది బంగారు పూత పూసిందో లేదంటే నకిలీ బంగారమో కాదు. భౌతికంగా చూసినా రసాయనికంగా చూసినా అది గనుల నుంచి తవ్వి తీసిన బంగారంతో సమానం. భూమి లోపల కొన్ని వేల ఏళ్ల పాటు ప్రకృతి చేసే ప్రక్రియను సైంటిస్టులు కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ తో అతి తక్కువ టైంలోనే పూర్తి చేస్తారన్నమాట. అయితే ల్యాబ్ లో తయారు చేసే ఈ గోల్డ్ ని 2 పద్ధతుల్లో తయారు చేస్తారు. ఒకటి అణుస్థాయి టెక్నాలజీ, అంటే గోల్డ్ పరమాణుల ద్వారా నేరుగా బంగారాన్ని తయారు చేయటం. అయితే ఈ ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక రెండోది రీసైకిల్డ్ గోల్డ్ టెక్నాలజీ, అంటే పాత బంగారాన్ని సేకరించి దాన్ని హై టెక్నాలజీతో ఫిల్టర్ చేసి అత్యంత విలువైన ప్యూర్ గోల్డ్ ని తయారు చేస్తారంట. ఇది ఇంకా ప్రాసెస్ దశలోనే ఉంది. ల్యాబ్ లో గోల్డ్ ని తయారు చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మేలు జరుగుతుందట. ఒక్క ఉంగరం కోసం టన్నుల కొద్ది భూమిని తవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సెనైట్ లాంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇలా ల్యాబ్ లో గోల్డ్ ని తయారు చేయడానికి అతి తక్కువ నీరు, అతి తక్కువ భూమి సరిపోతుందట. అందుకే నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే నేటి తరం యువతకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పొచ్చు. ల్యాబ్ లో తయారయ్యే గోల్డ్ కాబట్టి తక్కువ ధర ఉంటుంది అనుకుంటున్నారేమో. దీన్ని తయారు చేయడానికి హై టెక్నాలజీ వాడడం వల్ల ప్రస్తుతం దీని ధర మైనింగ్ బంగారంతో సమానమట. ఫ్యూచర్ లో ఉత్పత్తి పెరిగితే ఏమైనా ధరలు తగ్గే అవకాశం ఉండొచ్చు. మీరు దీన్ని కొన్న తర్వాత మళ్ళీ రీసేల్ చేయాలి అనుకున్నా కూడా భూమిలోప తవ్వి తీసిన బంగారం ఎంతైతే ధర ఉంటుందో అదే మార్కెట్ ధర ఈ గోల్డ్ కూడా ఉంటుందట. సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే టెక్నాలజీని రిసీవ్ చేసుకునే వాళ్ళు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగారం కేవలం ఒక పెట్టుబడిగానే కాకుండా ఫ్యాషన్ ఐకాన్ గా కూడా మారబోతుంది. కానీ మన దేశంలో బంగారం అంటే ఒక సెంటిమెంట్. కొన్ని వేల ఏళ్లుగా పూజల్లో అలాగే పెళ్లిళ్లలో దీన్ని ఒక నమ్మకంగా సెంటిమెంట్ గా వాడతారు. మరి ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ పైన ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నది చూడాలి. మరి మీరు ఈ ల్యాబ్లో తయారయ్యే గోల్డ్ని నమ్ముతారా, లేదు అంటే భూమిలోంచి వచ్చే బంగారాన్ని నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.